ఈరోజు పొద్దున్నే హనుమాన్ ట్రైలర్ లాంచ్ ఏఎంబీలో ఉందని తెలిసి బండెక్కి బయలుదేరాను. ఈరోజు నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సూపర్ హీరో ఫిలిం ట్రైలర్ లాంచ్ వచ్చాను అనమాట. మన హనుమాన్ దేవుళ్ళలో నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే క్యారెక్టర్ హనుమాన్ క్యారెక్టర్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గాడ్స్ కూడా. సో చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది ఈ ట్రైలర్ లాంచ్ ఎలా జరుగుతుంది, అసలు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుందని చెప్పేసి. మినిమల్ బడ్జెట్లోనే ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ ఇస్తాడు మన ప్రశాంత్ వర్మ. అండ్ ఈ ట్రైలర్ కట్ ఎలా ఉందో అని చూడడానికి నాకైతే ఇంకా వెయిట్ చేయడానికి మనసు రావట్లేదు. సో ట్రైలర్ అయిపోయిన తర్వాత థియేట్రికల్లో అది ట్రైలర్ జరుగుతున్నప్పుడు వీడియో తీసి షూట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. సో అది చూసి వచ్చిన తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉందో షేర్ చేసుకుంటా. స్టేట్ ఇది కదా ట్రైలర్ కట్ అండి అనిపించింది. అండ్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంభ్రమాశ్చర్యాలకి గురవడం ఉంటారు కదా, నేను కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ ఫ్రేమ్ ఇట్ సెల్ఫ్ అంటే రివర్ దగ్గర నుంచి హనుమంతుడి విగ్రహాన్ని ప్యాన్ చేస్తున్న షార్ట్కి నేను ఫిక్స్ అయిపోయినా. నా మైండ్లో స్ట్రైక్ అయిన ఒకే ఒక్క మాట, ఇది థియేట్రికల్ సినిమా, ఎట్టి పరిస్థితుల్లోని వెయిట్ చేయలేని థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయగలిగే సినిమా అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత నుంచి వచ్చే ప్రతి ఒక్క షాట్ ఐ ఫీస్ట్లో అనిపించింది, ఐ క్యాండీలో అనిపించింది. అండ్ టాప్ నాచ్ వాళ్ళు పెట్టుకున్న బడ్జెట్లో ఆ అవుట్పుట్ తీసుకొచ్చి మనకి అద్భుతమైన ట్రైలర్ని ప్రజెంట్ చేశారు అంటే అది మామూలు విషయం కాదని నాకు అనిపించింది. లైన్ విషయానికి వచ్చేస్తే ఒకే ఒక్క సింపుల్ లైన్, ధర్మాన్ని ఫాలో అవుతూ పనిచేసుకుంటూ వెళ్ళిపోయే ప్రతి ఒక్కరి వెనకాల దేవుడు ఉంటాడు అని ఆ కాన్సెప్ట్లో ఈ స్టోరీని తెరకెక్కించడం జరిగిందనమాట. అండ్ హీరో ఉన్నాడు, సూపర్ హీరో. అందులో సూపర్ హీరోకి యాంటీ హీరో కూడా ఉండాలి కదా, ఉంటాడు. సూట్లో తన పవర్ని సృష్టించుకుంటాడు. కాదు, నా బాడీలోనే జనరేట్ అవ్వాలి ఆ పవర్ అని చెప్పేసి ఆ పవర్ని వెతుక్కుంటూ వెళ్ళే ప్రాసెస్లో స్మాల్ టౌన్లో ఆల్రెడీ సాధారణంగా జీవించే ఒక అబ్బాయికి దొరికిన హనుమాన్ శక్తుల్ని ఎలా తను ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, ఆ హర్డల్స్ని ఎలా హీరో ఎదుర్కొంటాడు, అండ్ పవర్స్ దొరికిన తర్వాత తను రియలైజ్ అయిన టైంలో జరిగే ఫన్నీ మూమెంట్స్ ఏంటి, ఇలాంటివి చాలా చాలా కుప్పలు తప్పులు ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయనిపించింది. వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ అమృత అయ్యర్ అయితే ట్రైలర్లో కనిపించలేదు. దాచాం అని చెప్తున్నారు, ఏం సర్ప్రైజ్ పెట్టారో తెలియదు కానీ. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రజెన్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడేసుకున్నాం కదా, అండ్ ఇంకో విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. అక్కడ ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు నేను చూసిన విషయం ఏంటంటే, క్వశ్చన్స్ అడిగిన పద్ధతి నాకు అస్సలు సుమారు నచ్చలేదని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే తేజ సజ్జా అలాంటి ఒక హీరో పొజిషన్లో ఉన్న ఒక అబ్బాయితో మినిమం రెస్పెక్ట్ ఇస్తూ పాజిటివ్ క్వశ్చన్స్ అడగడం మానేసి, నీకు ఈ సినిమా అవసరమా, నువ్వు ఈ సినిమా క్యాన్వాస్కి సరిపోతావా, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడం చాలా హ్యూమిలేట్ చేసినట్టు నాకైతే అనిపించింది. అండ్ అఫ్కోర్స్ ఇచ్చిన సమాధానాలు కూడా బాంబ్ బ్లాస్ట్ లాగా పేలాయి. అందులో క్లాప్స్, చాలా బాగా సమాధానం చెప్పారు స్పోర్టివ్గా తీసుకొని. అండ్ ఈ నెగిటివ్ థాట్స్ కొంచెం తగ్గి ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. సో నాకైతే తేజ సజ్జ ప్రజెన్స్ నచ్చింది, ప్రమోట్ చేసుకున్న విధానం నచ్చింది. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ హనుమాన్. పాన్ ఇండియా రేంజ్లో ఇది నిజంగా సక్సెస్ అయిపోతే అడిగిన వాళ్ళు ఆటోమేటికల్లీ అరే రే ఈ మనిషిని పట్టుకున్నా మనం అడిగాం అని చెప్పి ఫీల్ అయ్యే ఒక రోజు రావాలి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ట్రైలర్ గురించో మళ్ళీ సినిమాకి సంబంధించిన ఏదైనా ఈవెంట్ గురించో విల్ మీట్ సూన్, సీ యూ సూన్. ప్రస్తుతానికి కదా